టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మండల కేంద్రంలో కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కష్టపడి పార్లమెంట్ అభ్యర్థికి సహకరించారు. రానున్న కాలంలో ఇదే విధంగా కొనసాగించి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ సహాయ సహకారాలు అందించాలని, పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేసిన మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. కార్యక్రమంలో జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోత్ మంగిలాల్ నాయక్, ధరావత్ రాంబాబు, గుగులోత్ బాలాజీ, ఉసికేల వెంకటేశ్వర్లు, కురసం రమేష్, మల్కం వీరభద్రం, పాలెపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఖమ్మం పార్లమెంటు వ్యాప్తంగా, వైరా నియోజకవర్గ వ్యాప్తంగా, అదేవిధంగా జూలూరుపాడు మండల వ్యాప్తంగా పాల్గొన్నటువంటి ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో తెలంగాణలో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో, రేపు 4వ తారీఖు జరిగే కౌంటింగ్లో కూడా దేశంలో మార్పు మొదలైంది. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకులకి, ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎటువంటి అవాంఛనలు జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల్ని ప్రశాంతంగా నిర్వహించిన ప్రజలందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్తో సహా అందరికి కూడా సహకరించిన ప్రతి ఒక్క శాఖకి సంబంధించిన వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంటే అని ప్రజలు కూడా తీర్పునిచ్చి జరిగింది. కాబట్టి ఈ తీర్పు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మేము చేస్తామని తెలియజేస్తూ, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఓకే. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ రాజమౌళి. మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ 999 న్యూస్ ఛానల్ వాస్తవికతను మీ ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ 999 తెలుగు న్యూస్ ఛానల్. ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను, ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.